హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. కార్తీక దీపం మోనిత అంటే తెలియని బుల్లితెర ఆడియన్స్ ఉండరు. ఎందుకంటే ఆ పాత్ర ఆ రేంజ్లో విలనిజం చూపించి ఆడియన్స్కి బీపీ పెంచేసింది. అంతలా ఆడియన్స్కి ఆ పాత్ర కనెక్ట్ కావడానికి కారణం నటి శోభా శెట్టి. కన్నడ నటి అయిన శోభాకి అక్కడికంటే తెలుగులోనే క్రేజ్ ఎక్కువ. అందులోనూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ బిగ్ బాస్ కన్నడ సీజన్ 11లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి అదిరిపోయే టీఆర్పీ రావడానికి శోభా శెట్టి కూడా ఓ కారణం. ఎందుకంటే ఆమె సైకోయిజం, బీపీ, అరుపులు, కేకలు ఇవన్నీ చూసి ఆడియన్స్ తిట్టుకుంటూ కూడా ఆ సీజన్ చూశారు. అంతెందుకు, ప్రతి వారం నామినేషన్స్ రోజు, ఎలిమినేషన్ రోజు శోభా శెట్టి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండేది. ఆమెను ఎలిమినేట్ చేయండ్రా బాబు అంటూ ఆడియన్స్ బిగ్ బాస్ నాగార్జున్ని ఎంతలా వేడుకున్నారో కూడా అందరికీ తెలిసిందే. చివరికి వాళ్ళ కోరిక ఫలించి టాప్ 5కి ఒక్క అడుగు దూరంలో శోభ ఎలిమినేట్ అయింది. కానీ తన కప్పు కలను తీర్చుకోవడానికి తాజాగా బిగ్ బాస్ కన్నడ సీజన్ 11లో అడుగుపెట్టింది శోభా శెట్టి. అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. అయితే వస్తూనే ఓవర్ యాక్షన్ చేయడంతో హోస్ట్ కిచ్చా సుదీప్ శోభా శెట్టి పరుగు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సంగతులేంటో చూద్దాం. నాది కన్నడే, తెలుగు కాదు. అక్కడ బిగ్ బాస్కి శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చిన వెంటనే స్టేజ్ మీద ఉన్న సుదీప్కి గట్టిగానే బిస్కెట్లు వేసింది. అయితే శోభ రాగానే నువ్వు కన్నడలో మాట్లాడతావా లేక తెలుగులోనా అంటూ సుదీప్ అడిగాడు. దీనికి నేను కన్నడ కాబట్టి కన్నడలోనే మాట్లాడతా సార్ అంటూ శోభ అంది. దీంతో అంటే నువ్వు తెలుగు బిగ్ బాస్కు కూడా వెళ్ళావు అంటూ సుదీప్ అన్నారు. దీనికి నవ్వుతూ సార్ ముందు నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, నా హార్ట్ బీట్ ఫాస్ట్గా ఉంది, ఫస్ట్ టైం సుదీప్ సార్ని డైరెక్ట్గా చూస్తున్నా అంటూ శోభ రీల్ వేసింది. దీనికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు సుదీప్. అది బిగ్ బాస్కి సరిగ్గా సూట్ అయ్యే కంటెస్టెంట్ అంటూ పంచిచ్చారు. ఇక అర్థమైపోయినా కూడా శోభ భలే కవర్ చేసింది. సుదీప్ సార్ని డైరెక్ట్గా చూస్తే ఏ అమ్మాయి హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వదు చెప్పండి సార్ అంటూ శోభ అనేసరికి వదిలేలా లేదు అన్నట్లు ఓకే థ్యాంక్ యూ అంటూ సుదీప్ అన్నారు. అంతటితో ఆగకుండా సుదీప్ దగ్గరికి మరీ నాదిష్టే తగిలేలా ఉంది మీకు అంటూ మరీ ఓవర్ యాక్షన్ చేసింది శోభ. ఇక అయిపోయిందా అంటూ సుదీప్ మాట్లాడటం మొదలుపెట్టారు. ముందుగా తెలుగు బిగ్ బాస్లో నువ్వు ఆడిన తీరికి, సాధించిన గుర్తింపుకి కంగ్రాట్స్. టైటిల్ జస్ట్ మిస్ అయిందంటూ కదా అక్కడ అంటూ సుదీప్ అడిగాడు. దీనికి అవును సార్ జస్ట్ మిస్. 5 రోజులు మాత్రమే నేను హౌస్లో లేను, కానీ అది మిస్ అయినట్లేం కాదు, నాకు ఎంజాయ్ చేశాను అంటూ శోభ చెప్పింది. ఇక శోభకి సంబంధించిన ఈ ఎంట్రీ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇక్కడ అయిపోయింది, ఇక అక్కడ మొదలెట్టిన శోభ వామ్మో ఇంకా నయం, తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది కన్నడ ఆడియన్స్ అయితే ఈమె తెలుగు బిగ్ బాస్లో చేసిన రచ్చ చూడండి అంటూ సీజన్ 7లో గౌతమ్తో జరిగిన గొడవ సీన్ను వైరల్ చేస్తున్నారు. మొత్తానికైతే కన్నడలో అదరగొట్టడానికి వెళ్ళిందన్నమాట శోభ. మరి అక్కడ ఫినాలే వరకు ఉంటుందో లేదో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.